సో పెయిన్ఫుల్ ఇప్పుడు మనం ఎవేకెంట్స్ ఆర్ సిమ్టమ్స్ చదువుకుంటాం. పెయిన్ఫుల్ ట్విచెస్ ఇన్ ద మజిల్స్ ఆఫ్ ద పెనిస్. ఆ పెనిస్ లో ఉన్న మజిల్స్ లోని ట్విచ్చింగ్స్ ఉంటాయి. ఇచ్చింగ్ ఆఫ్ ది స్క్రోటమ్ విచ్ ఇస్ సమ్ టైమ్స్ బిసెట్ విత్ పింపుల్స్ అండ్ స్కాబ్స్ అన్నారు. సో స్క్రోటమ్ మీద ఇచ్చింగ్ ఉండి కొన్నిసార్లు పింపుల్స్ లేదా చిన్న చిన్న స్కాబ్స్ లాంటివి ఫామ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్, వన్ ఆర్ బోత్ ఆఫ్ ది టెస్ట్ క్రానికల్లీ స్వోలెన్ ఆర్ షోయింగ్ ఏ నాటీ ఇన్ఫెక్షన్ అన్నారు, సార్కోసిల్. సో టెస్టికల్ ఒకటి కానీ లేదా రెండు కానీ క్రానిక్ స్వెల్లింగ్ వచ్చేసి లోపల సార్కోసిల్ ఫామ్ అయి ఉంటుంది. నెక్స్ట్, dwindling, diminution, disappearance of one or both testicles. సో టెస్టికల్ బాగా dwindle అయిపోయి అంటే చాలా సైజు చిన్నదైపోయి లేదా ఒకటి లేదా రెండు టెస్టికల్స్ పూర్తిగా డిజేపియర్ కూడా అయిపోవచ్చు లేదా సన్నగా అయిపోవచ్చు. నెక్స్ట్, ఇండ్యూరేషన్ అండ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది ప్రోస్టేట్ గ్లాండ్. ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ లేదా ఇండ్యూరేషన్ ఉంటుంది. డ్రాయింగ్ పెయిన్ ఇన్ ది టెస్టికల్ అండ్ ది స్పెర్మాటిక్ కార్డ్. స్పెర్మాటిక్ కార్డ్ లో టెస్టికల్ లో డ్రాయింగ్ పెయిన్ ఉంటుంది. పెయిన్ యాజ్ ఫ్రమ్ కన్ఫ్యూజన్ ఇన్ ది టెస్టికల్. సో టెస్టికల్ లో ఒక బాగా దెబ్బ తగిలినప్పుడు ఎలా ఉంటుందో నొప్పి, అలాంటి నొప్పి ఉంటుంది అనమాట. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ది సెక్చువల్ డిజైర్ ఇన్ బోత్ సెక్సెస్ ఎయిదర్ ఫ్రీక్వెంట్. కిందకి రండి, ఇంగ్లీష్. ఎయిదర్ ఫ్రీక్వెంట్ ఆర్ కాన్స్టెంట్ అన్నారు. సో సెక్చువల్ డిజైర్ అన్నది ఉండదు ఫిమేల్స్ లో కానీ మేల్స్ లో కానీ. ఫ్రీక్వెంట్ గా కానీ కంటిన్యూస్ గా లేకపోవడం కానీ ఉంటుందన్నమాట. ఈ సెక్చువల్ డిజైర్ లేకపోవడం ఇక్కడే మనకి ఫుట్ నోట్ ఇచ్చారు. ఆఫెన్ ఫర్ ఇయర్స్. నా వాయిస్ సరిగా లేదా? సార్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్ మీ వాయిస్ వచ్చినప్పుడు. అందరికీనా? లేదు సార్, బానే బానే ఉంది ఉందా? బానే ఉంది సార్ ఇటు. అవునా, ఓకే సరే. ఆఫెన్ ఫర్ ఇయర్స్, యా ఫర్ మెనీ ఇయర్స్ ది మేల్ అండ్ ది ఫిమేల్ genital parts cannot then be excited to any agreeable or voluptuous sensation. The body of the male penis hangs down relaxed, is thinner than the glans penis, which feels cold and is of a bluish or white color. సో మేల్స్ కి వచ్చేసరికి సంవత్సరాల పాటు, కొన్నిసార్లు చాలా సంవత్సరాల పాటు మేలు ఫిమేల్ జెనిటల్ పార్ట్స్ వాటిలోని ఎక్సైట్మెంట్ అన్నదే ఉండదన్నమాట. ఆ సెక్చువల్ సెన్సేషన్స్ అన్నవి వాళ్ళలోని ఉండవు. మేల్కి వచ్చేసరికల్లా పెన్నిస్ బాగా హ్యాంగ్ డౌన్ అయిపోయి రిలాక్స్ అయిపోయి గ్లాన్స్ పెన్నిస్ కన్నా థిన్గా అయిపోయి కోల్డ్ గా అయిపోయి లేదా బ్లూయిష్ ఆర్ వైట్ కలర్ లో ఉంటుంది. ఫిమేల్ పార్ట్స్కి వచ్చేసరికల్లా లేబియా ఆర్ నాట్ ఎక్సైటబుల్, దే ఆర్ రిలాక్స్డ్ అండ్ స్మాల్. ది వెజైనా ఆల్మోస్ట్ నంబ్ అండ్ ఇన్సెన్సిబుల్ అండ్ యూజువల్లీ డ్రై అన్నారు. సో వెజైనాకి వచ్చేసరికి లేబియా అస్సలు ఎక్సైట్మెంట్ అనేది ఉండదు. వెజైనాకి వచ్చేసరికల్లా నంబుగా ఇన్సెన్సిబుల్ గా ఉండిపోయి యూజువల్లీ డ్రైగా ఉండిపోతుంది. సమ్ టైమ్ దేర్ ఇస్ ఏ ఫాలింగ్ అవుట్ ఆఫ్ ది హెయిర్ ఆఫ్ ది పుడెండా ఆర్ ఎంటైర్ బార్నెస్ ఆఫ్ ది ఫిమేల్ జెనిటల్ పార్ట్స్ అన్నారు. ఫిమేల్కి వచ్చేసరికల్లా ఆ ఫిమేల్ జెనిటల్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ హెయిర్ మొత్తం ఊడిపోవచ్చు, పూర్తిగా కూడా పోవచ్చు అనమాట. నెక్స్ట్, సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఆ రెండింటిని కూడా మనకి చెప్తారనమాట. అంటే అస్సలు డిజైర్ లేకపోవడం కూడా ఎవేకెంట్స్ ద్వారా సిమ్టమే. లేదా నెక్స్ట్ చూడండి, అన్కంట్రోలబుల్ ఇన్సెటైబుల్ లాషివియస్నెస్ విత్ ఏ క్యాచరిక్ కంప్లెక్షన్ అండ్ సిక్లీ బాడీ అన్నారు. సో అన్కంట్రోలబుల్ ఇన్సెటైబుల్ లాషివియస్నెస్ అంటే కంట్రోల్ చేసుకోలేనంత సెక్చువల్ డిజైర్ ఎక్కువైపోవడం, దాంతో పాటుగా క్యాచరిక్ కంప్లెక్షన్. సో వాళ్ళు చూడగానే వీళ్ళకి ఏదో
ఇబ్బంది వచ్చేటట్టు ఉంది అని మనకి అనిపిస్తూ ఉంటది అనమాట. అండ్ సిక్లీగా ఉంటారు అనమాట. దానికి ఫుట్ నోట్ ఇచ్చారు, మెట్రోమానియా అండ్ నింఫోమానియా ఆర్ ఆఫ్ ది సేమ్ ఆరిజన్. సో ఆ నింఫోమానియా అంటే బాగా సెక్చువల్ డిజైర్ అవన్నీ కూడా ఇందులోవే అన్నమాట. మన ఎవేకెంట్ సోరస్ సిమ్టమ్స్ అవన్నీ కూడా. స్టెరిలిటీ ఇంపార్టెన్స్ వితౌట్ ఎనీ ఒరిజినల్ ఆర్గానిక్ డిఫెక్ట్ ఇన్ ది సెక్చువల్ పార్ట్స్ అన్నారు. సో స్టెరిలిటీ ఇంపార్టెన్స్ ఉంటుంది, బట్ ఆర్గానిక్ గా మనం చూస్తే నార్మల్ గా ఏ డిఫెక్ట్ ఉండదు సెక్చువల్ పార్ట్స్ లోని. కానీ ఈ స్టెరిలిటీ ఇంపార్టెన్స్ మాత్రం వాళ్ళలోని మనం చూస్తూ ఉంటాం. దానికి ఫుట్ నోట్ చెప్తున్నారు, టూ ఫ్రీక్వెంట్ కోయిషన్ ఫ్రమ్ ఇంపార్టెంట్ లాషివియస్నెస్, ఇట్స్ టూ సడన్ పాసింగ్ ఆఫ్ immature watery semen or lack of erection or lack of the issue of semen or lack of sexual desire. సో బాగా టూ ఫ్రీక్వెంట్ గా, ఇక్కడ తెలుగుది కూడా కిందకి దించు. ఓకే ఓకే, ఒక్క నిమిషం. పైకి ఇంకొద్ది పైకి, కిందకి కాదు పైకి. ఆగు, సారీ. నెంబర్ 3కి వెళ్ళు. ఇంకా కిందకి, తెలుగు కిందకి. అదేనా ఆ ఫుట్ నోటేనా? 145 అడుగుని పైకెళ్ళి. ఆగు, అంతే. అంటే టూ ఫ్రీక్వెంట్ కోయిషన్ ఫ్రమ్ ఇంపార్టెంట్ లాషివియస్నెస్ అన్నారు. అంటే ఇంపార్టెంట్ గా ఉన్నారు వీళ్ళు, కానీ ఇంపార్టెంట్ గా ఉన్నా కానీ చేసే ఈ సెక్చువల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానిలోని టూ సడన్ పాసింగ్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ వాటరీ సెమెన్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎరెక్షన్ అన్నారు. అంటే తొందరగా ఇమ్మెచ్యూర్ గా సెమెన్ బాగా వాటరీగా ఎజెక్ట్ అయిపోద్ది, లేదా అసలు ఎరెక్షన్ అన్నదే ఉండదు, లేదా అసలు సెమెన్ అన్నదే బయటికి రాదు, లేదా సెక్చువల్ డిజైర్ అన్నదే ఉండదు. ఇవన్నీ కూడా జెంట్స్ లోని మేల్ లోని ఇలాంటి ఉండొచ్చు. ఫిమేల్ కి వచ్చేసరికల్లా మెన్సెస్ టూ కోపియస్, చాలా ఎక్కువ మెన్సెస్, లేదా కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ బ్లడ్. సో బ్లడ్ ఫ్లో కంటిన్యూస్ గా అవటం. వాటర్ ఈ స్కాంటీ ఆర్ డెఫిషియెంట్ మెన్సెస్ బాగా నీళ్ళలాగా, లేదా స్కాంటీగా, లేదా డెఫిషియెంట్ గా మెన్సెస్ అన్నది చాలా తక్కువ అవ్వడం. కోపియస్ డిశ్చార్జ్ ఆఫ్ మ్యూకస్ ఫ్రమ్ ది వెజైనా. సో లుకోరియా అన్నమాట, బాగా ఎక్కువ లుకోరియా. ఇండ్యూరేటెడ్ ఓవరీస్, ది బ్రెస్ట్ హ్యావ్ ఎదర్ డ్విండిల్ డౌన్ ఆర్ బికమ్ నాటీ. సో బ్రెస్ట్లు బాగా డ్విండిల్ అయిపోవడం కానీ, లేదా బాగా నాటీగా అయిపోవడం కానీ. ఇన్సెన్సిబిలిటీ ఆర్ మియర్లీ పెయిన్ఫుల్ సెన్సిబిలిటీ ఆఫ్ ది జెనిటల్ ఆర్గాన్స్ ఆర్ మియర్లీ ది ప్రాక్సిమేట్ యూజువల్ సిమ్టమ్స్ ఆఫ్ స్టెరిలిటీ ఆర్ ఇంపార్టెన్స్ విత్ ది వన్ సెక్స్ ఆర్ ది అదర్ అన్నది. సో ఆ ఇన్సెన్సిబిలిటీ లేదా పెయిన్ఫుల్ సెన్సిబిలిటీ జెనిటల్ ఆర్గాన్స్ లోని, ఇవన్నీ కూడా స్టెరిలిటీ యొక్క యూజువల్ సిమ్టమ్స్ అని చెప్తున్నారు అనమాట, లేదా ఇంపార్టెన్స్ యొక్క సిమ్టమ్స్ అని చెప్తున్నారు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోని కూడా ఈ కారణాల వలన స్టెరిలిటీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, disorders of the menstrual function. The menses do not appear regularly on the 28th day after their last appearance. అంటే మెన్స్ట్రల్ ఫంక్షనింగ్ సరిగా ఉండదు, మెన్సెస్ రెగ్యులర్ గా రాదు, 28 days కి రాదు. They do not come on without other ailments and not at once, and do not continue steadily for 3 or 4 days with a moderate quantity of healthy colored mild blood until on the 4th day it imperceptibly comes to an end.
వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఆఫ్ ది జనరల్ హెల్త్ ఆఫ్ ది బాడీ అండ్ స్పిరిట్ అన్నారు. సో జనరల్ గా అంటే మనకి ఇక్కడ చెప్తుంది ఏంటంటే జనరల్ మెన్స్ట్రల్ ఫంక్షనింగ్ లో జరిగేవి ఏవి ఇక్కడ జరగమని చెప్తున్నారు. ఏంటంటే మెన్సెస్ 28 days కి రాదు, ఏ ఇబ్బందులు లేకుండా మెన్సెస్ రాదు, నాట్ ఎట్ వన్స్ ఒక్కసారి మెన్సెస్ రాదు, లేదా కంటిన్యూస్ గా 3 or 4 days కరెక్ట్ గా మెన్సెస్ కంటిన్యూ అయ్యి మోడరేట్ క్వాంటిటీ ఆఫ్ హెల్దీ కలర్డ్ మైల్డ్ బ్లడ్ వచ్చి 4th day అయ్యేసరికల్లా క్లోజ్ అయిపోయి ఏ డిస్టర్బెన్స్ హెల్త్ పరంగా కానీ స్పిరిట్ పరంగా కానీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మాత్రం ఈ మెన్సెస్ అన్నది రాదు అని చెప్తున్నారు అనమాట. నార్ ఆర్ ది మెన్సెస్ కంటిన్యూ టు ది 48th or 50th year, నార్ డూ దే సీజ్ గ్రాడ్యువల్లీ అండ్ వితౌట్ ఎనీ ట్రబుల్స్ అన్నారు. లేదా 48th year లేదా 50th year వరకు కంటిన్యూ అవ్వదు, లేదా నెమ్మదిగా గ్రాడ్యువల్ గా ఆగదు, అండ్ వితౌట్ ఎనీ ట్రబుల్స్ ఏ ట్రబుల్ లేకుండా మెన్సెస్ అన్నది రాదన్నమాట. సో డిజార్డర్స్ ఆఫ్ మెన్స్ట్రల్ ఫంక్షన్స్ అన్ని కూడా మనకి ఎవేకెంట్ సోరా సిమ్టమ్స్ అని మనకి అర్థం అవుతుంది అనమాట. ది మెన్సెస్ ఆర్ స్లో ఇన్ సెటింగ్ ఇన్ 15th year later or after repeating 1 or more times they cease for several months and for years అన్నారు. సో మెన్సెస్ లేదా 15th year కల్లా అవ్వాలి, 15th year అయినా సరే అవ్వదు, చాలా స్లోగా సెట్ అవుతుంది, లేదా 15th year తర్వాత, లేదా వచ్చిన తర్వాత మళ్ళా 1-2 సార్లు వచ్చి మళ్ళా అయిపోద్ది అనమాట. కొన్ని నెలల వరకు కొన్ని సంవత్సరాల వరకు కూడా అయిపోద్ది, రాదనమాట. దీనికి మళ్ళీ ఫుట్ నోట్ ఇచ్చారనమాట. కాన్సిక్వెంట్ shallow paleness and tumefaction of the face, heaviness of the limbs, swelling of the feet, chilliness, weariness, asthma, etc. అన్నారు. సో బాగా శాలోగా పేల్గా ఉండిపోయి ట్యూమిఫాక్షన్ ఆఫ్ ది ఫేస్ అన్నారు. అంటే మొహం మొత్తం కూడా ఉబ్బిపోయి ఉంటది అనమాట. హెవీనెస్ ఆఫ్ ది లిమ్స్ అన్ని కూడా బరువుగా ఉండి, పాదాలేమో వాపులు వచ్చి, చిల్లీనెస్, వేరినెస్, ఆస్తమా లేదా క్లోరోసిస్, ఇవన్నీ కూడా వీటన్నిటితో పాటుగా అకంపెనీ అవ్వచ్చు ఈ కంప్లైంట్స్ అన్ని కూడా. నెక్స్ట్, ది మెన్సెస్ డూ నాట్ కీప్ దేర్ రెగ్యులర్ పీరియడ్స్, దే ఎయిదర్ కమ్ సెవరల్ డేస్ too early, sometimes every 3 weeks or even every fortnight అన్నారు. సో మెన్సెస్ రెగ్యులర్ గా అయితే రాదు, చాలా తొందరగా వచ్చేస్తుంది. ఎవ్రీ 3 weeks కి రావచ్చు, కొన్ని సందర్భాల్లో ఎవ్రీ ఫోర్ట్నైట్ అంటే ఎవ్రీ 15 days కి కూడా వచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఫుట్ నోట్ ఇచ్చారు. ది మెన్సెస్ రేర్లీ కమ్ సెవరల్ డేస్ టూ లేట్ అండ్ ఫ్లో దెన్ ఇన్ టూ గ్రేట్ అబండెన్స్ విత్ ప్రోస్ట్రేటింగ్ వీక్నెస్ అండ్ మెనీ అదర్ ఎలిమెంట్స్. మెన్సెస్ రేర్ గా కొన్ని రోజుల పాటు లేట్ గా రావచ్చు, అప్పుడు ఫ్లో చాలా ఎక్కువగా వచ్చేసి బాగా విపరీతమైన నీరసం, మళ్ళా మెనీ అదర్ ఎలిమెంట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ది మెన్సెస్ ఫ్లో ఓన్లీ 1 day, ఓన్లీ a few hours ఆర్ ఇన్ ఇంపర్సెప్టబుల్లీ స్మాల్ క్వాంటిటీస్. మెన్సెస్ ఫ్లో ఓన్లీ ఒక రోజు ఉండొచ్చు. సో 1 day మెన్సెస్ రెమెడీస్ ఎవరికైనా గుర్తున్నాయా? వన్ డే మెన్సెస్ యుఫ్రేషియా. సో యుఫ్రేషియాలోని సింగిల్ డే మెన్సెస్ రూబ్రిక్ ఉంటుంది, చూడండి. నెక్స్ట్, మనకి మెట్రామెటిక్ గా ఏమి గుర్తు రాలేదు అనుకోండి, మనం సుమిత్రని అడిగితే చాలు చెప్పేస్తుంది మొత్తం ఏదైనా కానీ. నెక్స్ట్, ది మెన్సెస్ ఫ్లో ఫర్, అక్కడే మళ్ళీ ఫ్యూ అవర్స్ కూడా ఇచ్చారు, ఆర్ ఇన్ ఇంపర్సెప్టబుల్లీ స్మాల్ క్వాంటిటీ, చాలా తక్కువ రావచ్చు. నెక్స్ట్, ది మెన్సెస్ ఫ్లో ఫర్ 5, 6, 8 and more days but only intermittently, a little flow every 6, 12, 24 hours and then they cease for half or whole day before more is discharged. మెన్సెస్ ఫ్లో 5 రోజులు, 6 రోజులు, లేదా 8 రోజులు, లేదా ఇంకా ఎక్కువ రోజులు అవ్వచ్చు, బట్ కానీ ఇంటర్మీడియట్ గా అవుతుంది, కొద్దిగా అవుతుంది 6, 12,
24 hours వరకు అవుతుంది, తర్వాత ఆగిపోద్ది. ఒక హాఫ్ డే వరకు లేదా ఫుల్ డే అయిపోయి తర్వాత మళ్ళా ఎక్కువగా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ది మెన్సెస్ ఫ్లో టూ స్ట్రాంగ్లీ ఫర్ వీక్స్ ఆర్ రిటర్న్ ఆల్మోస్ట్ డైలీ అన్నారు. సో మెన్సెస్ ఫ్లో లేదంటే చాలా స్ట్రాంగ్ గా వారాల పాటు అలా కంటిన్యూస్ గా అయిపోయి, లేదా రిటర్న్ ఆల్మోస్ట్ డైలీ లేదా రోజు కూడా అవుతూ ఉంటుంది అనమాట. బ్రాకెట్ లో బ్లడీ ఫ్లక్స్ అన్నారు, దానికి ఫుట్ నోట్ ఇచ్చారు. ఆఫెన్ ఫాలోడ్ బై స్వెల్లింగ్ ఆఫ్ ద ఫేస్. ఈ మెన్సెస్ బాగా అయిపోవడంతో పాటుగా ఫేసు, హ్యాండ్స్, ఫీట్ బాగా స్వెల్లింగ్స్ వచ్చి పెయిన్ఫుల్ స్పాజమ్స్ బ్రెస్ట్ లోని, అబ్డమిన్ లోని, ఇన్యూమరబుల్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ నర్వస్ స్టెబిలిటీ. ఈ నర్వస్ స్టెబిలిటీ వలన విపరీతమైన ఎయిల్మెంట్స్ వచ్చేసి ఎక్సెసివ్ సెన్సిటివ్నెస్ యాజ్ వెల్ ఇన్ జనరల్ యాజ్ ఆఫ్ పర్టిక్యులర్ సెన్సరీ ఆర్గాన్స్ ఎట్సెట్రా. అంటే ఈ ఎక్సెసివ్ సెన్సిటివ్నెస్ ఉండి ఓవరాల్ గా పర్టికులర్ సెన్సరీ ఆర్గాన్స్ లో ఓవర్ సెన్సిటివ్నెస్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ బిఫోర్ ది అపియరెన్స్ ఆఫ్ ది ఫ్లో, మెన్సెస్ వచ్చే ముందు యాంగ్షియస్ డ్రీమ్స్, ఫ్రీక్వెంట్ అవేకనింగ్స్ విత్ రష్ ఆఫ్ బ్లడ్ టు ది హెడ్. హెడ్ లోకి బాగా ఒక బ్లడ్ ఫ్లో ఫుల్ వచ్చేసిన ఫీలింగ్, గుండె దడ, రెస్ట్లెస్నెస్ ఇవన్నీ ఉండొచ్చు. విత్ మోర్ వైలెంట్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ యూటరస్. యూటరస్ నుంచి ఎక్కువ బ్లడ్ కనుక ఫ్లో అయితే కటింగ్ పెయిన్స్ ఉంటాయి అబ్డమిన్ లోని, గ్రాయిన్ లోని. కటింగ్ పెయిన్స్ సమ్ టైమ్ డిసెండ్స్ ఇన్ టు ద రెక్టమ్ అండ్ ఇన్ టు ద థై. ఈ కటింగ్ పెయిన్స్ రక్తంలోకి, థైలోకి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. దెన్ షీ ఫ్రీక్వెంట్లీ కెనాట్ యూరినేట్. సో అప్పుడు ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ కి వెళ్ళలేరు, కూర్చోలేరు ఆ పెయిన్స్ వలన. ఆఫ్టర్ దీస్ పెయిన్స్, ఈ పెయిన్స్ తగ్గిన తర్వాత అబ్డామిన్ బాగా నొప్పి వచ్చేస్తుంది అనమాట. యాజ్ ఇఫ్ ఇట్ ఫర్ ఫెస్టరింగ్. అక్కడ ఫెస్టరింగ్ అయినట్టు ఆ పెయిన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, మెన్సెస్ ఆఫ్ వాటరీ బ్లడ్ ఆర్ బ్రౌన్ క్లాట్స్ ఆఫ్ బ్లడ్ అన్నారు. మెన్సెస్ బాగా వాటరీగా లేదా బ్రౌన్ క్లాట్స్ ఆఫ్ బ్లడ్ ఉండొచ్చు. మెన్సెస్ ఆఫ్ వెరీ ఫెటెడ్ బ్లడ్, బాగా ఫెటెడ్ బ్లడ్ ఉండొచ్చు. మెన్సెస్ అకంపెనీడ్ విత్ మెనీ ఎయిల్మెంట్స్, swoons ఆర్ హెడేక్స్ ఆర్ contractive spasmodic cutting pains in the abdomen and in the small of the back. She is obliged to lie down, vomit, etc. సో మెన్సెస్ తో పాటుగా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. అవి హెడేక్స్ కానీ, స్వూన్స్. స్వూన్ అంటే ఏంటి? ఎవరన్నా చెప్పండి. స్వూన్. రోహిత్. సార్ కళ్ళు తిరిగి పడిపోవడం. కళ్ళు తిరిగి పడిపోవడం, తరచుగా కళ్ళు తిరిగి పడిపోవడం, ఈ మెన్సెస్ తో పాటు కళ్ళు తిరిగి పడిపోవడం, లేదా హెడేక్స్, లేదా అబ్డామిన్ లోని పెయిన్స్, స్మాల్ ఆఫ్ ది బ్యాక్ లోని పెయిన్స్, అండ్ పడుకోవాలన్నమాట, లేదా వామిటింగ్ కూడా అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్, పాలిపై ఇన్ ద వెజైనా. వెజైనాలో పాలిప్స్ ఉండొచ్చు. లుకోరియా ఫ్రమ్ వెజైనా 1 or several days before or soon after the monthly flow of blood or during the whole time from the one menstrual discharge to the other with a diminution of the menses or continuing solely instead of menses. లుకోరియా వెజైనా నుంచి రావచ్చు 1 or 2 days ముందు లేదా తర్వాత, మెన్సెస్ అయిపోయిన తర్వాత, మంత్లీ ఫ్లో ఆఫ్ బ్లడ్ తో పాటుగా, లేదా ఆర్ డ్యూరింగ్ ద హోల్ టైమ్ ఫ్రమ్ ది వన్ మెన్స్ట్రువల్ డిశ్చార్జ్ నుంచి ఇంకో నెక్స్ట్ మెన్సెస్ వచ్చేంత వరకు కూడా కంటిన్యూస్ గా లుకోరియా అవ్వచ్చు విత్ ఏ డిమినిష్ ఆఫ్ మెన్సెస్. ఈ లుకోరియాతో పాటు మెన్సెస్ బాగా తగ్గిపోయి బ్లీడింగ్ ఆర్ కంటిన్యూయింగ్ సోలీ ఇన్స్టెడ్ ఆఫ్ మెన్సెస్ అన్నారు. సో ఆ మెన్సెస్ బదులుగా ఇవన్నీ కూడా మనకు రూబ్రిక్స్ ఉంటాయి. మీరు కనుక చూస్తే మెన్సెస్ కి బదులుగా లుకోరియా ఉండొచ్చు. ఫ్లో ఎలా ఉంటదంటే మిల్క్ లా ఉండొచ్చు, వైట్ గా ఉండొచ్చు, ఎల్లోగా ఉండొచ్చు, లేదా యాక్రిడ్ గా ఉండొచ్చు, సమ్ టైమ్స్ లైక్ ఫెటిడ్ గా, వాటరీగా ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ మనకి మళ్ళా ఇది ఇచ్చారు ఫుట్ నోట్. లుకోరియా ఎస్పెషల్లీ ద మోర్ మ్యాలిగ్నెంట్ కైండ్
is accompanied by an innumerable multitude of ailments అన్నారు. లుకోరియా మెయిన్ గా ఈ మ్యాలిగ్నెంట్ టైప్ అంటున్నారు. అంటే మనకి ఈ క్యాన్సరస్ టెండెన్సీలో వచ్చే లుకోరియా అన్నమాట. దాంతో పాటుగా విపరీతమైన చాలా మల్టిట్యూడ్ ఆఫ్ ఎయిల్మెంట్స్ ఉంటాయని చెప్తున్నారు అనమాట. అవి ఏంటట, నాట్ టు మెన్షన్ ది లెజర్ వన్స్, నార్మల్లీ కూడా ఉండొచ్చు. సచ్ యాజ్ ది ఇచ్చింగ్ ఆఫ్ ది పుడెండా అండ్ వెజైనా, అంటే చిన్న చిన్న సిమ్టమ్స్ లాంటివి, అంటే ఇచ్చింగ్ వెజనాలోని పుడెండాలోని, ఎక్స్కోరియేషన్ అవుట్ సైడ్ ది పుడెండా, ఎడ్సెంట్ పార్ట్ ఆఫ్ ది థైలోని, ఎస్పెషల్లీ నడిచేటప్పుడు ఈ ఇచ్చింగ్ అవి కూడా ఉండొచ్చు అనమాట, ఎక్స్కోరియేషన్ కూడా. Hysterical states of all kinds follow the more severe cases of this troublesome flux, as also disturbance of the mind and spirit, melancholy, insanity, epilepsy అన్నారు. సో ఇక్కడ హిస్టరికల్ స్టేట్స్ బాగా, ఆల్ టైప్స్ ఆఫ్ హిస్టరికల్ స్టేట్స్, మెయిన్ గా ఈ మోర్ సివియర్ కేసెస్ ఆఫ్ దిస్ ట్రబుల్సమ్ ఫ్లక్స్, ఈ బాగా ఎక్కువ బ్లడ్ పోవడం అది ఉంటే అక్కడ చాలా హిస్టరికల్ స్టేట్స్ డెవలప్ అయిపోవచ్చు అంట. ఏంటవి, డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ అండ్ స్పిరిట్, మెలంకోలీ, ఇన్సానిటీ, ఎపిలెప్సీ, ఇలాంటివి ఏమైనా సరే. ఆఫెన్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ అటాక్ అండ్ preceded by digging in the one side of the abdomen, or by the burning in the stomach, in the lower abdomen, in the vagina, or the stitches in the vagina, and in the mouth of uterus, or a constrictive pain in the uterus, and pressure toward the vagina as if everything were about to fall out. Also at times most keen pains in the small of the back అన్నారు. సో మెయిన్ గా ఒక అటాక్ లాగా వస్తాయి అన్నమాట. ఆ తర్వాత అంటే ఈ ఎపిలెప్సీ, ఇన్సానిటీ ఇవన్నీ కూడా ఒక అటాక్ లా వస్తాయి. దానికన్నా ముందు ప్రిసీడెడ్ బై, ముందు వన్ సైడ్ ఆఫ్ ది అబ్డామిన్ లో ఒక రకమైన పెయిన్, లేదా కడుపులో మంట, లేదా లోయర్ అబ్డామిన్ లో మంట, లేదా వెజైనాలో, లేదా స్టిచెస్ ఇన్ ద వెజైనా, లేదా మౌత్ ఆఫ్ యూటరస్ లో కానీ, కన్స్ట్రిక్టివ్ పెయిన్ ఇన్ ద యూటరస్ కానీ, ప్రెజర్ టువర్డ్స్ ద వెజైనా, వెజైనా దగ్గర బాగా ప్రెజర్ ఉన్నట్టు, లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తున్నట్టు. ఆల్సో ఎట్ టైమ్స్ మోస్ట్ కీన్ పెయిన్స్ ఇన్ ది స్మాల్ ఆఫ్ ద బ్యాక్. సో స్మాల్ ఆఫ్ ద బ్యాక్ లోని బాగా పెయిన్స్. ద ఫ్లాటస్ ఈజ్ అబ్స్ట్రక్టెడ్ కాజింగ్ పెయిన్, గ్యాస్ బాగా అబ్స్ట్రక్ట్ అయిపోయి నొప్పి వచ్చేస్తుంది. హ్యాస్ ది సో కాల్డ్ యూట్రైన్ క్యాన్సర్ ఎనీ అదర్ ఆరిజిన్ దాన్ దిస్ మ్యాలడీ అని. సో మనం చెప్పుకునే ఈ యూట్రైన్ క్యాన్సర్ ఇంకా సోరా కాకుండా ఇంకేమైనా ఉందా అని మనల్ని అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీస్, పేజ్ కిందకి దించండి, 66కి వెళ్ళిపో. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీస్, గ్రేట్ weariness, nausea, frequent vomiting, swoons, painful varicose veins on the thighs and the legs, and also at times on the labia, stirk ailments of various kinds అన్నారు. ప్రెగ్నెన్సీస్ లోని వేరీనెస్ కానీ, నాజియా కానీ, ఫ్రీక్వెంట్ వామిటింగ్ కానీ, స్వూన్స్ అంటే ఇందాక చెప్పినట్టు కళ్ళు పడిపోవడం కానీ, పెయిన్ఫుల్ వారికోజ్ వెయిన్స్ థైస్ మీద కానీ, లెగ్స్ మీద కానీ, లేదా కొన్నిసార్లు లేబియా మీద కానీ, లేదా హిస్టరిక్ ఎయిల్మెంట్స్ ఆఫ్ వేరియస్ కైండ్, హిస్టరికల్ ఎయిల్మెంట్స్ రకరకాలైన ప్రెగ్నెన్సీలోని రావచ్చు. నెక్స్ట్, కొరైజా at once whenever she comes into open air, then usually stuffed కొరైజా while in her room అన్నారు. సో కొరైజా ఉండొచ్చు ఓపెన్ ఎయిర్ లోకి వస్తే, మళ్ళా రూమ్ లోకి వెళ్తే ముక్కు పట్టేస్తాయి అనమాట పూర్తిగా. నెక్స్ట్, డ్రై కొరైజా అండ్ స్టఫ్డ్ నోస్ ఆఫెన్ ఆర్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్లీ, ఆల్సో సమ్ టైమ్స్ విత్ ఇంటర్మిషన్స్ అన్నారు. సో డ్రై కొరైజా మళ్ళా స్టఫ్డ్ నోస్ ఆఫెన్ గా ఉంటుంది, ముక్కు బాగా పట్టేస్తుంది, ఆర్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్లీ, కంటిన్యూస్ గా ఉంటుంది, ఆల్సో సమ్ టైమ్స్ విత్ ఇంటర్మిషన్స్, కొన్నిసార్లు వచ్చిపోయి అన్నట్టు ఉంటుంది అనమాట. ఫ్లూయెంట్ కొరైజా అట్ ద లీస్ట్ టేకింగ్ ఆఫ్ కోల్డ్, దేర్ ఫోర్ మోస్ట్లీ ఇన్ ది ఇంక్లమెంట్ సీజన్ అండ్ వెన్ ఇట్ ఈస్ వెట్ అన్నారు. ఫ్లూయెంట్ కొరైజా జలుబు తరచుగా పట్టేస్తుంది, మెయిన్ గా ఇంక్లమెంట్ సీజన్ అన్నారు, అండ్ వెన్ ఇట్ ఈస్ వెట్, బాగా చల్లగా బాగా వర్షాలు అయిపోయినప్పుడు ఫ్లూయెంట్ గా జలుబు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మెయిన్ గా ఈ చలికాలంలోని మళ్ళా వర్షాకాలంలోని ఈ జలుబు వచ్చేస్తూ ఉంటుంది. ఫ్లూయెంట్ కొరైజా వెరీ ఆఫెన్ ఆర్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్లీ, ఆల్సో ఇన్ సమ్ కేసెస్ అన్ఇంటరప్టెడ్లీ అని.
ఫ్లూయెంట్ గా కాలేజ్ వచ్చేస్తుంది తరచుగా, లేదా కంటిన్యూస్ గా, కొన్ని కేసెస్ లో అన్ఇంటరప్టెడ్ గా కూడా వచ్చేస్తుంది. ఈ కెనాట్ టేక్ కోల్డ్ ఈవెన్ దో దేర్ హ్యావ్ బీన్ స్ట్రాంగ్ ప్రీమానిటరీ సిమ్టమ్స్ ఆఫ్ ఇట్ simultaneously with other great ailments from the itch malady అని. సో తెలుగు కిందకి రండి. మనకి ఈ జలుబు ఇంకొచ్చేస్తుంది అని అనిపించినా కానీ జలుబు అయితే రాదు, కానీ అదే టైంలోని బాగా ఈ ఇచ్చింగ్ అది కూడా ఉంటుంది అనమాట. దానివల్ల జలుబు చేసినట్టు ఉన్నా కానీ జలుబు అయితే రాదు. నెక్స్ట్ హోర్స్నెస్ ఆఫ్టర్ ది లీస్ట్ అవుతుంది, గట్టిగా అసలు మాట్లాడలేరు, చాలా గుసగుసలు ఆడినట్టు మాట్లాడాలన్నమాట ఆఫ్టర్ స్లైట్ కోల్డ్. నెక్స్ట్ కాన్స్టెంట్ హోర్స్నెస్ అండ్ ఎఫనీ ఫర్ ఇయర్స్, యూ కెనాట్ స్పీక్ ఏ లౌడ్ వర్డ్ అన్న. కంటిన్యూస్ గా గొంతు బొంగురిపోయి కొన్ని సంవత్సరాల పాటుగా అస్సలు లౌడ్ గా అసలు మాట్లాడలేరు అనమాట. సపరేషన్ ఆఫ్ ది లారింగ్స్ అండ్ ద బ్రాంకియా, బ్రాకెట్లో లారింగియో బ్రాంకియల్ థైసిస్ అన్నారు. సో ఆ లారింగ్స్ అది కూడా సపరేషన్ వచ్చి బ్రాంకియాలో కూడా సపరేషన్ ఉంటుంది, లారింగియో బ్రాంకియల్ థైసిస్ అన్నారు. అక్కడ ఫుట్ నోట్ ఇచ్చారు. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లారింగ్స్ కెనాట్ టేక్ ప్లేస్ విత్ ఎనీ చైల్డ్ దట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ లేటెంట్ సోరా ఆర్ హ్యాస్ బీన్ మేడ్ ఫ్రీ ఫ్రమ్ ఇట్ బై ట్రీట్మెంట్ అని. సో ఈ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లారింగ్స్ అస్సలు రాదంటే ఎవరిలోని ఈ లేటెంట్ సోరా నుంచి ఫ్రీ అయిన వాళ్ళు లేదా ట్రీట్మెంట్ తో ఫ్రీ అయిన వాళ్ళు ఈ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లారింగ్స్ అవి కూడా అస్సలు రావని చెప్తుంది. నెక్స్ట్ hoarseness and catarrh very often or almost constantly if chest is continually affected అన్న. సో ఈ హోర్స్నెస్ catarrh చాలా తరచుగా వచ్చేస్తూ ఉంటాయండి, ఆల్మోస్ట్ కాన్స్టెంట్లీ చెస్ట్ అలా కంటిన్యూస్ గా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. కాఫ్ ఫ్రీక్వెంట్ ఇరిటేషన్ అండ్ క్రాలింగ్ ఇన్ ద థ్రోట్, ద కాఫ్ టార్మెంట్స్ హిమ్ అంటిల్ పెరిస్పిరేషన్ బ్రేక్స్ అవుట్ ఆన్ హిస్ ఫేస్. సో దగ్గు విపరీతంగా ఆ ఇరిటేషన్ వలన ఆ గొంతులోని ఏదో పాకుతున్నట్టు ఫీలింగ్ తోని ఉంటుంది. దగ్గు ఎంత ఇబ్బంది పెట్టేస్తుంది అంటే ఫైనల్ గా చెవట్లు ఫేస్ మీద వచ్చేస్తాయంట. నెక్స్ట్ చేతుల మీద కూడా. కాఫ్ విచ్ డస్ నాట్ అబేట్ అంటిల్ దేర్ ఇస్ రెచ్చింగ్ అండ్ వామిటింగ్ మోస్ట్లీ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్. దగ్గు వచ్చి 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 దాంతో రెచ్చింగ్ వామిటింగ్ అయిపోతుంది అంట మార్నింగ్ అని ఈవినింగ్ అని. కాఫ్ విచ్ టెర్మినేట్స్ ఎవ్రీ టైమ్ విత్ స్నీజింగ్, దగ్గుతో పాటుగా ఆ తుమ్ములు వచ్చేస్తాయండి మొత్తం. అంటే దగ్గు వచ్చిన తర్వాత స్నీజింగ్స్ ఫైనల్ గా స్నీజింగ్ తోని ఎండ్ అవుద్ది అనమాట. ఆ రూబ్రిక్ కూడా ఉంటది చూడండి, మామూలుగా ఎలిన్స్కీ నోట్స్ లో అగారికస్ లో ఉంటది, ఒకసారి చూడండి. నెక్స్ట్ కాఫ్ మోస్ట్లీ ఇన్ ద ఈవినింగ్ ఆఫ్టర్ లయింగ్ డౌన్ అండ్ వెన్ ఎవర్ హెడ్ లైజ్ లో అన్నారు. సో దగ్గు ఈవినింగ్ టైం ఉంటుంది పడుకున్నప్పుడు అండ్ వెన్ ఎవర్ ది హెడ్ లైజ్ లో. సో హెడ్ ఎప్పుడైతే లోగా ఉంటుందో దగ్గు వచ్చేస్తుందండి. నెక్స్ట్ కాఫ్ వేకింగ్ ద పేషెంట్ అప్ ఆఫ్టర్ ది ఫస్ట్ బ్రీఫ్ ఆఫ్ స్లీప్, అలా పడుకున్న వెంటనే దగ్గు వచ్చి లేచిపోతాడంట. కాఫ్ ఎస్పెషల్లీ ఇన్ ద నైట్ టైం దగ్గు. కాఫ్ వర్స్ట్ ఆఫ్టర్ అవేకనింగ్ ఇన్ ద మార్నింగ్, ఉదయాన్నే లేచిన వెంటనే విపరీతమైన దగ్గు. కాఫ్ వర్స్ట్ ఆఫ్టర్ ఈటింగ్, సో దగ్గు తిన్న తర్వాత ఎక్కువైపోతుంది. కాఫ్ అట్ వన్స్ విత్ ఎవ్రీ డీప్ బ్రీత్, బాగా డీప్ బ్రీత్ తీసుకుంటే చాలు దగ్గు వచ్చేస్తుంది. కాఫ్ కాజింగ్ ఏ సెన్సేషన్ ఆఫ్ సోర్నెస్ ఇన్ ద చెస్ట్ ఆర్ అట్ టైమ్స్ స్టిచెస్ ఇన్ ది సైడ్ ఆఫ్ ద చెస్ట్ ఆర్ ది అబ్డామిన్. దగ్గుకి దగ్గు వలన చెస్ట్ లోని ఒక రకమైన సోర్నెస్ ఉండి కొన్నిసార్లు స్టిచెస్ ఫీలింగ్ అనమాట చెస్ట్ లోని కానీ అబ్డామిన్ లో కానీ. నెక్స్ట్ డ్రై కాఫ్, పొడి దగ్గు. నెక్స్ట్ కాఫ్ విత్ ఎల్లో ఎక్స్పెక్టేషన్ రిజంబ్లింగ్ పస్
విత్ ఆర్ వితౌట్ స్పిటింగ్ ఆఫ్ ద బ్లడ్ అన్నారు. దగ్గుతో పాటుగా ఎల్లో ఎక్స్పెక్టేషన్ పసలాగా వస్తుంది. విత్ ఆర్ వితౌట్ స్పిట్టింగ్ ద బ్లడ్ రావచ్చు, బ్లడ్ రాకపోవచ్చు అన్నమాట. ఇక్కడే మనకి ఇంకో ఫుట్ నోట్ ఇచ్చారు. సపరేటివ్ పల్మనరీ థైసిస్ has probably seldom any other cause than this malady, even when it seems as if the fumes of quicksilver or arsenic had caused it. సపరేటివ్ పల్మనరీ థైసిస్ కూడా దానికి కూడా కారణం ఇది తప్ప ఇంక వేరేది ఏమీ లేదు. కొన్నిసార్లు ఆ క్విక్ సిల్వర్ లేదా ఆర్సెనిక్ వలన వచ్చిందని అనుకుంటారు కానీ కాదు. అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ ఆఫ్ సపరేటివ్ థైసిస్ ఆరిజినేట్ ఇన్ pneumonia mismanaged with bloodletting, and the disease may always be considered as a manifestation of latent sora. సో ఆ సపరేటివ్ థైసిస్ కి ఆరిజిన్ న్యూమోనియాని మిస్మేనేజ్ చేసినప్పుడు అంట, బ్లడ్ లెటింగ్ తోని. అండ్ దిస్ డిసీజ్ మే ఆల్వేస్ బి కన్సిడర్డ్ యాజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ లేటెంట్ సోరా. సో ఇది కూడా లేటెంట్ సోరా యొక్క మేనిఫెస్టేషన్ అని మనకి చెప్తున్నారు అనమాట. ఇక్కడ నేను ఎప్పుడు మీకు చాలా సార్లు చెప్పిన పాయింటే ఇందులోనే మనకి చెప్తున్నారు. ఎవ్రీ కేస్ ఆఫ్ న్యూమోనియా 100% విల్ గో ఇన్ టు పల్మనరీ థైసిస్ లోకే వెళ్తుంది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు న్యూమోనియా వచ్చింది, న్యూమోనియా తగ్గిపోయింది, ఒక 5 years కో 10 years కో లేదా 15 years కో 20 years కో ఖచ్చితంగా అది థైసిస్ లోకి ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళి తీరుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మనం గనక న్యూమోనియాని గనక కేర్ఫుల్ గా గనక మన ట్రీట్మెంట్ తో గనక తగ్గించగలిగితే ఆ థైసికల్ టెండెన్సీ ఏదైతే ఉందో మనం దాన్ని చాలా వరకు మనం రిమూవ్ చేయగలిగిన వాళ్ళమే అవుతాం అనమాట. సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్. మనం అలాంటి కండిషన్స్ మనం ఎంత బాగా మనం నయం చేయగలిగితే అంత బెటర్ గా వాళ్ళు పేషెంట్ ఫీల్ అవుతారు అనమాట. సో అందుకే కేసెస్ లైక్ న్యూమోనియా లాంటివి మనం మెడిసిన్స్ తోనే ట్రీట్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. అదర్వైజ్ కేసు నెక్స్ట్ ప్రోగ్రెస్ అలాగా థైసిస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళా థైసిస్ ని గనక సప్రెస్ అయిపోతే వాళ్ళలోని నర్వస్ అండ్ న్యూరో డిజార్డర్స్ లోకి వెళ్ళిపోతారు అనమాట. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ పేజ్ తో నేను క్లోజ్ చేస్తున్నాను. మళ్ళా మనం ఎల్లుండి కలుద్దాము. ఇప్పుడు తెలుగుది కిందకి వెళ్ళండి. ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్ గా సిమ్టమ్స్? నెంబర్ 4. మనం దగ్గర 300 దగ్గర ఉన్నాము. ఇంకా కిందకి ఫోర్ 425. మనం ఇప్పుడు ఇక్కడ దగ్గర నియర్లీ 300 దగ్గర ఉన్నాం. సో ఒక 2-3 days లో అయిపోతాయి ఇవి. ఇవి అయిన తర్వాత మళ్ళీ మనం సిమ్టమ్స్ అయిపోయాక మళ్ళా సబ్జెక్ట్ ప్రాపర్ లోకి మనం వచ్చేస్తాం. ఓకే, సరే అయితే మళ్ళా మనం ఎల్లుండి కలుద్దాం. రేపు ఎలాగో సెలవు, మళ్ళీ ఎల్లుండి కలుద్దాము. బట్ కానీ ఈ సిమ్టమ్స్ అన్ని చదువుతూ ఉంటే మనకున్న ఇబ్బందులు ఏ స్టేజ్ లో ఉన్నాయని మనకు కూడా అర్థం అవుతుంది అనమాట. సో ఇవి మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో క్లాస్ క్లోజ్ చేసేయండి.